హాయ్ ఫ్రెండ్స్, నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అశోక్ అకాడమీ. ఇక్కడ చూడండి, జీపీఓ నోటిఫికేషన్ ఎప్పుడు? అసలు నోటిఫికేషన్ ఉంటుందా ఉండదా? మీ యొక్క మొదటి ప్రశ్న. ఎందుకంటే గత 6 నెలలుగా దీనిపైన సందిగ్ధావస్థ. ఎందుకంటే మంత్రికే క్లారిటీ లేదు. కానీ ఇప్పుడు మొదటి ఫేజ్లో 2 ఫేజులలో విఆర్ఓ ఎగ్జామ్ నిర్వహించిన తర్వాత మనకు క్లారిటీ కనబడతా ఉంది. ఎందుకంటే 600 అయినా 106 అయినా జీపీఓ నోటిఫికేషన్ ఖచ్చితంగా వస్తుంది అన్నట్టుగా కనబడతా ఉంది. ఒకవేళ రాకపోతే ఆగస్టు 10 తర్వాత జీపీఓ ఉద్యోగాల కోసం మహాసంగ్రామాన్ని మహాయుద్ధాన్ని చేద్దాం గవర్నమెంట్తో. గవర్నమెంట్ కూడా 20 నెలలుగా ఉద్యోగాలు ఇవ్వలేదన్నటువంటి ఇంటెలిజెన్స్ నివేదిక కూడా గవర్నమెంట్ కాడ ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా జీపీఓ సంబంధించిన నోటిఫికేషను వస్తుంది, రావాల్సిందే. ఇది ఉన్నటువంటి అంశం. మరి ఏంటి సార్, నిన్న ఎగ్జామ్ పెట్టారు 27వ తారీఖు నాడు. 27వ తారీఖు నాడు ఎగ్జామ్ పెడితే మొత్తంగా 2439 మంది 2439 మంది అప్లై చేసుకుంటే ఎగ్జామ్కి అటెండ్ అయిన వాళ్ళే 1734. మరి 1734 మంది అటెండ్ అయితే మరి దాంట్లో క్వాలిఫై అయ్యే వాళ్ళు ఎంతమందో తెలియదు. అటెండ్ అయిన వాళ్ళందరూ క్వాలిఫై కావాలని రూల్ ఏం లేదు కదా. ఒకవేళ క్వాలిఫై అయినా వాళ్ళు ఉద్యోగంలో చేరుతారన్నటువంటి గ్యారంటీ కూడా లేదు. వాళ్ళు ఉద్యోగంలో చేరుతారన్న గ్యారంటీ కూడా లేదు. ఎందుకంటే చూడండి, మొదటి దశలో 3450 మంది ఎగ్జామ్ రాశారు. మొదటి ఫేజ్లో ఎగ్జామ్ రాశారు 3450 మంది. రెండో దశలో ఎగ్జామ్ రాసిన వాళ్ళు 1734. అప్లై చేసుకున్న వాళ్ళేమో 2439 అయితే ఎగ్జామ్ రాసిన వాళ్ళు 1734. అంటే ఇప్పటి వరకు ఎగ్జామ్ రాసిన వాళ్ళే 5188 మంది మాత్రమే ఎగ్జామ్ రాశారు. మరి ఇలా మొత్తం క్వాలిఫై అవుతారో కూడా తెలియదు. ఒకవేళ మొత్తం క్వాలిఫై అవుతారని మనం భావించినా మరి 188 మంది అసలు జీపీఓగా వీళ్ళు ఉద్యోగంలో చేరా కూడా డౌట్. ఎందుకంటే వాళ్ళు గొప్పగా జాయిన్ అయితే ఒక 3500 మంది జాయిన్ కావచ్చు. 3500 మందితో జీపీఓ వ్యవస్థ నడుస్తుంది అంటే నడవదు. ఎందుకంటే ఇప్పటికే రెవెన్యూ సంబంధించి ఎన్ని దరఖాస్తులు వచ్చినాయి? 11 లక్షల దరఖాస్తులు వచ్చినాయి. 11 లక్షల దరఖాస్తులు వచ్చినాయి. మరి అన్ని పరిష్కరించాలంటే ఖచ్చితంగా గ్రామానికి ఒక జీపీఓ ఉండాలా. దాంతోపాటుగా ప్రభుత్వం మీద గత 2 నెలలుగా మేము నిర్వహిస్తున్నటువంటి ఉద్యమాల ద్వారా వివిధ రకాల ఉద్యమాలు, లైబ్రరీలు కలిసినాం, ఇందిరాపేట ధర్నా పెట్టినాం, దాంతోపాటు సెక్రటేరియట్ ముట్టడి జరిగింది, ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. ఇంటెలిజెన్స్ నివేదిక కూడా చాలా బలంగా ఉంది. ఇంటెలిజెన్స్ నివేదిక కూడా చాలా బలంగా ఉన్నది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనైనా ఖచ్చితంగా జీపీఓ నోటిఫికేషన్ రావాల్సిందే, వచ్చి తీరాల్సిందే, వస్తుంది కూడా. కాబట్టి ఇప్పటివరకు నువ్వు ఎక్కడ కూడా బలంగా వస్తుందని చెప్పలేదు. కానీ ఇవాళ ఎగ్జామ్ రాసిన తర్వాత బలంగా రావడానికి అవకాశం ఉంది. ఉద్యమం కూడా జరగడానికి బలంగా ఉంది. ఎందుకంటే విద్యార్థులలో ఆవేశాలు బలంగా ఉన్నాయి. ఇప్పుడు కనుక మనము రేపు అసెంబ్లీ జరగబోతుంది. రేపు ఈ ఆగస్టు 10లోగా, అట్లీస్ట్ ఆగస్టు 15లోగా వాళ్ళకి సంబంధించి, ఎందుకంటే ఇవాళ సిటీ సెంట్రల్ లైబ్రరీలో ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారితో ఇవాళ చర్చ జరిగింది, డిస్కషన్ జరిగింది. ఆ డిస్కషన్లో నేను కూడా పాల్గొన్నాను. గవర్నమెంట్ ఇవ్వకపోతే లాగులు ఊడబిక్తామని బలంగా చెప్పడం జరిగింది. ఆయన కూడా ముఖ్యమంత్రి గారిని కల్పించే ప్రయత్నం చేస్తామని చెప్పిండ్రు. 5వ తారీఖులోగా ముఖ్యమంత్రి మనతో కలవడా తేలిపోతుంది. తేలిపోయిన తర్వాత ఆయన కలవకపోతే, మనకు టైం ఇవ్వకపోతే, నిరుద్యోగులతో మాట్లాడకపోతే ఆగస్టు 5 తర్వాత మహా ఉద్యమాన్ని మనం ప్లాన్ చేద్దాం. ఖచ్చితంగా ఉద్యమాన్ని ప్లాన్ చేద్దాం. అది ముట్టడి రూపంలో ఉంటుందా, సభ రూపంలో ఉంటుందా? ఈసారి పెద్ద ఎత్తున ప్రోగ్రాం అనేది బలంగా చేసి ఒక ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా గవర్నమెంట్ యొక్క మెడలు ఉంచే ప్రయత్నం చేద్దాం. గతంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముట్టడైతే ఎట్లా జరిగిందో అంతకు మించి మహా ఉద్యమం కంపల్సరీగా జరగబోద్దన్న అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి 10,954 ఉద్యోగాలు ఉన్నాయి. దాంతోపాటుగా ఇప్పుడు ఎస్ఐ కానిస్టేబుల్ కానీ, ఎస్ఐపిసి కానీ, దాంతోపాటుగా డిఎస్సి కానీ, దాంతోపాటుగా పవర్ సెక్టర్,
దాంతో పవర్ సెక్టర్ కానీ ఈ భారీకి సంబంధించిన ఒక నోటిఫికేషన్లు, దాంతోపాటుగా పాత గ్రూప్ 2, పాత గ్రూప్ 3, పాత గ్రూప్ 1కు సంబంధం లేకుండా నోటిఫికేషన్ ఇవ్వాలన్న డిమాండ్లని బలంగా తీసుకోబోయే ప్రయత్నం చేద్దాం. దాంతోపాటు అదర్ నోటిఫికేషన్ టెక్నికల్ ఉద్యోగాలకు సంబంధించి ఖచ్చితంగా అట్లీస్ట్ ఒక 50,000 ఉద్యోగాలని స్థానిక సంస్థల కంటే ముందే బలంగా కొట్లాడాలంటే ప్రతి నిరుద్యోగి దీంట్లో పాత్ర పోషిస్తేనే ఖచ్చితంగా నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది. గత ప్రభుత్వాన్నే మనం పక్కన పెట్టిన వాళ్ళం, వీళ్ళని మెడలోంచడం పెద్ద కష్టమేమి కాదు కాబట్టి ప్రతి నిరుద్యోగి కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నా. కాబట్టి జీపీఓ కోసం కసరత్తు మొదలుపెట్టండి, ప్రిపరేషన్ మొదలుపెట్టండి. దాంట్లో భాగంగా మన అకాడమీ కూడా జీపీఓకు సంబంధించి రేపు ఆగస్టు 1వ తారీఖు నుంచి ఆన్లైన్లో అండ్ ఆఫ్లైన్లో బ్యాచ్ ఆగస్టు 1వ తారీఖు నాడు న్యూ బ్యాచ్ అని స్టార్ట్ చేస్తూ ఉన్నాం జీపీఓకి సంబంధించి. దానికి సంబంధించి మీరు తెలుగు మీడియంలో అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి, లైవ్ క్లాసెస్ కూడా మనకు ఉంటాయి. ఒకవేళ మీరు హైదరాబాద్కు రాలేని వాళ్ళు ఇంటికాడ కూర్చొని ఇక్కడ హైదరాబాద్లో జరిగే ప్రతి క్లాసుని మార్నింగ్ 9 గంటల నుంచి 5 గంటల వరకు ఏ క్లాస్ అయితే క్లాస్ రూమ్లో జరుగుద్దో అది లైవ్ రూపంలో ఉంటుంది. ఒకవేళ లైవ్ కూడా మీకు టైం దొరకకపోతే రికార్డెడ్ వీడియోస్ కూడా అశోక ఆన్లైన్ అకాడమీలో అందుబాటులో ఉన్నాయి. దమ్మున్న సబ్జెక్ట్ ఉంటుంది. మన దగ్గర ఉన్నటువంటి జిఎస్ మీకు రాష్ట్రంలో కూడా ఎక్కడ కూడా దొరకదు, అంత దమ్మున్న సబ్జెక్టు అశోక అకాడమీ అందజేస్తూ ఉంది. దాంతోపాటు ఆర్థమెటిక్ రీజనింగ్ కూడా అంతే స్థాయిలో ఫ్యాకల్టీని శ్రీనివాస్ సార్ అండ్ ఇసాక్ సార్తో కలిపి జీపీఓ క్లాసెస్, మ్యాథ్స్ క్లాసెస్ నిర్వహిస్తూ ఉన్నాం. ఒకవేళ రెవెన్యూ చట్టం కనుక పెడితే రెవెన్యూ చట్టాన్ని కూడా చాలా ఇన్డెప్త్గా, చాలా క్యాల్కులేట్గా, సబ్జెక్టు వారీగా సంస్కరణలు కానీ దాని యొక్క విధాన రూపకల్పన కానీ గత గవర్నమెంట్ ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు ఎట్లా ఉన్నాయి, నిజాం కాలం నుంచి ఎట్లా ఉంది, భూ రెవెన్యూ సిస్టమ్ ఎట్లా ఉంది, రికార్డుల యొక్క విధానం ఏ విధంగా కొనసాగుతూ లాంటి అంశాలన్నీ అవసరమైతే స్వయంగా ఆ రెవెన్యూ యాక్ట్ నేనే చెప్పే ఒక ప్రయత్నం చేస్తాను. కాబట్టి క్లాసెస్ మీరు చూసుకోవచ్చు. దానితో పాటుగా గ్రూప్ 2కు సంబంధించి లాంగ్ టర్మ్ నోటిఫికేషన్తో సంబంధం లేకుండా లాంగ్ టర్మ్ కోచింగ్ కనుక తీసుకునే వాళ్ళకి ఆగస్టు 1వ తారీఖు నుంచి ఆఫ్లైన్లో అండ్ ఆన్లైన్లో దిల్సుఖ్ నగర్లో పిల్లర్ నెంబర్ 1544 రాజధాని థియేటర్ పైన క్లాసెస్ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఆ క్లాసెస్ సబ్జెక్ట్ అంటే నోటిఫికేషన్ వస్తుందా రాదా అన్నటువంటి అంశాలు పక్కన పెట్టి నీ సబ్జెక్టు నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి గ్రూప్ 2 క్లాసెస్ చాలా ఇన్డెప్త్గా రోజు మార్నింగ్ 9 గంటల సాయంత్రం 5:30 గంటల వరకు క్లాసెస్ నడుస్తూ ఉన్నాయి. ఎవ్రీ సండే గ్రాండ్ టెస్ట్ కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. దాంతోపాటుగా మీకు మోటివేషన్ సబ్జెక్టు అన్నీ కలగలిపి నీలో ఆత్మస్థైర్యాన్ని నింపే విధంగా మన క్లాసెస్ అనేవి నిర్వహించడం జరుగుతుంది. అటు గ్రూప్ 2, 3, ఎస్ఐ కానిస్టేబుల్ అండ్ జీపీఓ సంబంధించి ఆగస్టు 1వ తారీఖు నాడు మనకు న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతూ ఉంది. అంటే ఇక్కడ అశోక్ సార్ పాఠము చెప్తాడు. ఒకవేళ నోటిఫికేషన్ రాకపోతే నిరుద్యోగుల పక్షాన బలంగా నిలబడతారు. మిగతా ఇన్స్టిట్యూట్ వాళ్ళు కేవలం అడ్మిషన్ల కోసం ప్రయత్నం చేస్తారు. కానీ ఇక్కడ నోటిఫికేషన్ రాకపోతే బలంగా నిలబడతాను, వస్తే పాఠం కూడా బలంగా చెప్తాను. అందరికీ మీకు తెలుసు గత 4-5 సంవత్సరాలుగా. కాబట్టి నోటిఫికేషన్ వచ్చినా రాకున్నా బలంగా నిలబడే వ్యక్తి అశోక్ సార్. కాబట్టి పాఠం అంతే స్థాయిలో ఇండెప్త్ చెప్పాలా, నిరుద్యోగుల సమస్యలు వచ్చినప్పుడు కూడా అంతే స్థాయిలో కొట్లాడాలన్న అంశాన్ని ఇక్కడ మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి చాలా దమ్మున్న సబ్జెక్టు, దమ్మున్న ఫ్యాకల్టీల చేత క్లాసు నిర్వహించడం జరుగుతూ ఉంది. కాబట్టి మీరు జీపీఓ నోటిఫికేషన్ పైన వస్తుందా రాదా అన్నటువంటి అపనమ్మకాన్ని పక్కన పెట్టి ప్రిపరేషన్ మొదలుపెట్టండి. ఎందుకంటే మొత్తంగా 3,500 నుంచి 4,000 లోపే పాత విఆర్ఓలు జాయిన్ అవుతారు. మిగిలినటువంటి 6-7 ఉద్యోగాలు ఖచ్చితంగా మనకు రావడానికి అవకాశం ఉన్నది. ప్రిపరేషన్ ఈరోజు స్టార్ట్ చేయండి. సబ్జెక్ట్ డెప్త్గా నేర్చుకోండి. ఎందుకంటే 6-7 ఉద్యోగాలు పడిన కాంపిటీషను 10 లక్షల మంది అప్లై చేస్తారు. ప్రతి అభ్యర్థి కూడా అప్లై చేస్తాడు. దాని తగ్గట్టుగా ప్రిపరేషన్ ఉండాలా. అన్ని ఉద్యోగాలు ఉన్న జిల్లాకు వచ్చేసరికి 200-300 ఉద్యోగాలు ఉంటాయి. ఆ 200-300 ఉద్యోగాలలో లేడీస్ 33%, ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వర్గాలుగా విభజన జరిగేసరికి మన కేటగిరీకి వచ్చేసరికి 50-60 ఉద్యోగాలు 100 లోపు ఉద్యోగాలే ఉంటాయి. కాబట్టి మీ ప్రిపరేషన్ చాలా డెప్త్గా ఉండాలా, కాన్సెప్ట్ బేసుల్లో ఉండాలా, బేసిక్స్ అన్ని బట్టి పట్టాలా, కాన్సెప్ట్ నేర్చుకోవాలా. ఈ 2 విధానాల ప్రిపరేషన్ ఉంటేనే సాధ్యమైందనే అంశానికి అర్థం చేసుకోవచ్చు. కాబట్టి జీపీఓ నోటిఫికేషన్ రావడం తథ్యం, రాకపోతే బలంగా ప్రభుత్వం యొక్క మెడలు వంచి సాధించుకునే ఒక ప్రయత్నం చేద్దామని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.